హాయ్ ఫ్రెండ్స్, మనది కోర్లు వెళ్ళిపోయిన తర్వాత ఇక మనం చేసే వర్క్ ఏంటంటే ఫస్ట్ మన ఫీడర్లలో ఉన్న దాన మొత్తం తీసేసుకొని ఫీడర్లన్నీ అన్ని బయట పెట్టేసుకున్నాం. ఫీడ్ కూడా వేరే ఫామ్లో వేసేసినాం. అంతవరకు మనము లాస్ట్ వీడియో వరకు చూసినాం. ఆ తర్వాత మనం చేసేది ఏంటంటే నెక్స్ట్ షెడ్ క్లీనింగ్, అంటే మొత్తం మెరుగు మొత్తం క్లీన్ చేసేసుకోవాలా. అందుకని మన నిప్పల్ సిస్టమ్ కాబట్టి మనం అది ఇచ్చిన బ్రించింగ్ తోటి తింపుకుంటా ప్రతి ఒక్క నిప్పలు పైనకి లేపినాం. పైనకి లేపేసిన తర్వాత మనం ఈసారి సమ్మర్లో మనం చేసిన మిస్టేక్ ఏంటంటే పొట్టు పైన వాటర్ పట్టినాం. వాటర్ పట్టడం వల్ల డిట్టర్ అనేది ఘోరంగా ఖరాబ్ అయిపోయి ఘోరంగా అంటే స్టిక్ అయిపోయింది మొత్తం భూమికి. పారలతోటి ఘోరంగా ఇబ్బంది పడుకుంటా మొత్తం గీకితే దగ్గరికి వస్తుంది. ఇంతకుముందు అంటే ఎక్కువ పోసేస్తే మనకు ఏం ప్రాబ్లం లేకుండే. ఓన్లీ డైరెక్ట్ గోడ సైడ్ నుంచి కొద్దిగా బార్డర్లు ఇట్లా అనేసి ఏంది డైరెక్ట్ మన వడ్డు నొక్కి చెక్కతోటి కానీ డ్రమ్ చెక్కతోటి కానీ దగ్గరికైనా కానీ సెట్ అయిపోయేది. దగ్గరికి వచ్చేసి సింపుల్గా సంచులలో కానీ లేకపోతే దేంట్లో తట్టలతోటి కానీ డైరెక్ట్ ట్రాక్టర్లో పోసేస్తున్నాం. అది చాలా ఈజీగా అయిపోయేది. కానీ ఈసారి ఉన్నంత ఇబ్బంది ఎప్పుడు లేదు. అలాగే మాకు ఇబ్బంది ఇది ఒకటి అంటే ఆల్రెడీ ఒక రోజు మొత్తం సగం నూకినాము మా అన్న నేను కలిసి. నెక్స్ట్ రోజు లేబర్ వచ్చి ఇట్లా దగ్గర నొక్కుతున్నాం. ఈరోజు పెద్ద ప్రాబ్లం ఏంటంటే మేము నింపుడు స్టార్ట్ చేసేసరికి వర్షం ఫుల్ వచ్చింది. ఒక ట్రిప్ పోసి వచ్చింది లేదు, ఘోరంగా అంటే ఘోరం వర్షం పడ్డది. ఘోరం గాలిలు వచ్చినాయి. మా పొలం దిగబడదేమని భయంతో లోడ్ వేసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనం అనుకున్నంత కంఫర్ట్గా ఏం కాలేయాలి. మళ్ళీ ఇప్పుడు ఇది కుప్ప పోసుకొని మళ్ళీ నింపుకోవాలనుకుంటే అది పెద్ద టాస్క్. అందుకని బురదల్ని మెల్ల ట్రై చేస్తే కొద్దిగా టైర్ మొత్తం తిరుక్కుంటా అటు ఇటు అడ్జస్ట్ అవ్వకుండా కొద్దిగా ఇబ్బందిగానే కంప్లీట్ అయింది. కానీ మొత్తం మీద అయితే ఒక 3-4 ట్రిప్పులు వర్షం పడుతున్నప్పుడే ఖాళీ చేసేసి ఆ నుంచి టచ్ చేసిన. ఈసారి ఇబ్బంది అయినంత ఏసారి కాలేదు. అక్కడ ఫామ్ దగ్గర కూడా మొత్తం మెరుగు అనేది ట్రాలీ పోసుకొని కూడా వర్షంలోనే పోసుకుంటున్నారు. అంటే సంచులలో నింపేసి మొత్తం ఒకటేసారి లోపలకు ఏంది సంచులలో సంచుల ఎరువు నింపి అప్పుడు మొత్తం వర్షంలోనే నింపేసుకున్నాం మొత్తం లోపల కూడా. అలాగే ఎక్కడికి వెళ్ళి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి, ఒక 1 షెడ్ అన్న కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో చాలా ఇబ్బంది పడ్డా. కానీ అనుకున్నట్టు ఒక షెడ్ అయితే కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ ఇంకో షెడ్ కూడా కంప్లీట్ చేసేసి మనకు ఫస్ట్ ఎరువు క్లియర్ అయిందంటే మన షెడ్ లోపల ఏదైనా వేరే వర్క్ అన్నీ చేసుకోవచ్చు. అందుకని ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది. అలాగే లేబర్ కూడా షార్టేజ్ చాలా ఉంది. లేబర్ కూడా ఏం దొరుకుతలేరు. అందుకని మా అన్నలు మేము మా అమ్మ అలా మేము అందరం కలిసి చేస్తున్నాం ఈ వర్క్ కూడా. అలాగే కొందరు లేబర్ కూడా ఒక 3-4 దొరికారు అంతే. వాళ్ళని పెట్టుకేసుకొని అడ్జస్ట్ చేసుకుంటా వర్క్ అయితే కంప్లీట్ చేసినాం. ఈ వర్షంలోనే కొద్దిగా ట్రాక్టర్ చాలా ఇబ్బంది పెడుతుంది. అడ్డం పైప్ లైన్ కూడా ఉంది, ఎడది పడుతుంది టెన్షన్ తోటి అటు కంప్లీట్ చేసేసిన ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.